ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి బొట్టును వెళ్తూ కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ అవుట్ 20 to 30 times. ఇప్పుడు సూర్యాంగ భస్త్రిక. కుడి చేయి ముద్ర, ఎడమ బటన్ వెళ్తే ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా 20 to 30 బ్రీత్ అవుట్స్. విగ్రస్ గా కేవలం బ్రీత్ అవుటే, ఆటోమేటిక్ గా బ్రీతింగ్ కొంత జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 ముక్కు పుట్టల ద్వారా సుషుమ్నా భస్త్రిక చేద్దాం. ఆల్టర్నేట్. Slowly relaxing the Anmudra. మీ దృష్టి ముక్కుపుటల దగ్గర ఉండాలి. ఇప్పుడు దా చేసిన ఈ భస్త్రిక వల్ల ముక్కులు ఎలా ఓపెన్ అయిపోయినాయి మనోనేత్రంతో గమనించే ప్రయత్నం చేయండి. శ్వాస ఎడమ ముక్కు ద్వారా వెళ్తుందా, కుడి ముక్కు ద్వారా వెళ్తుందా, వాటిని అబ్జర్వ్ చేయండి అంతే. మీరుగా ఏం శ్వాసలు తీసుకోవాల్సిన పర్లేదు. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమర్చే నాభిస్థానం మీద కుడి ఛాతి భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి ఎడమ ఊపిరితిత్తు గుండా 6 నుంచి 10 శ్వాసలు. ఇప్పుడు కుడి అరిచే నాభిస్థానం మీద ఎడమ ఛాతి భాగాన్ని కుడి చెవిని మూసివేసి ఇప్పుడు 2 ఛాతీ భాగాలను ముందు వైపు ప్రెస్ చేస్తున్నాం. రెండు అరిచేతులతో చెవుల మీద ప్రెస్ చేస్తూ రెండు అరిచేతులతో కళ్ళ మీద పెట్టుకొని స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. ఛాతీ భాగాన్ని గమనిస్తూ ఉండండి. ఊపిరితిత్తులు ఎలా ఓపెన్ అప్ అయింది ఆ భాగాన్ని మొత్తాన్ని గమనిస్తూ ఉండాలి. వెన్నుపూస నిటారుగా, నాలిక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరిస్తుంది. Slowly relax. Slowly relax. సింహక్రియ చేద్దాం.
Deep breathe in, breathe out. Slowly relax. Slowly relax. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతులు యొక్క ముందు కళ్ళకు అద్దుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేస్తాం. పాదాల రొటేషన్. రివర్స్. నేలకి టచ్ కావాలి. ఫార్వర్డ్, సైడ్, ఫార్వర్డ్, మళ్ళీ సైడ్, వెనక్కి వస్తాం. అంటే రొటేషన్ అయిపోతుంది. అంతేగాని ఇలా ఇలా తిప్పడం కాదు, మొత్తం టచ్ కావాలి. రివర్స్, రిలాక్స్. రెండు కాళ్ళ దగ్గరగా ఒకసారి ట్యాప్ చేయండి పాదాలు. మళ్ళీ రెండు కాళ్ళతో ఒకేసారి. ఇప్పుడు పాదాలు ముందుకి వెనక్కనండి. పాదాల రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. కాలు వేళ్ళు క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. తొడభాగాన్ని బిగిస్తూ మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పకు మూమెంట్ ఇద్దాం. సైడ్, అప్ డౌన్, క్రిస్ క్రాస్, 4 డైరెక్షన్స్ లో ఒక్కొక్క చేతితోటి చేయాలి. రెండు చేతులు ఒకేసారి కాదు. అప్ డౌన్, క్రాస్, రెండో క్రాస్,
ఎడమ కాలు, ఎడమ మోచిప్ప, అప్ డౌన్, క్రాస్, స్క్వీజ్ చేయకూడదు, స్క్వీజింగ్ కాదు, జస్ట్ మూమెంట్. ఇలా ఇలా అన్నది వేరు, ఇది తేడా వెళ్ళిపోద్ది, మంచిది కాదు. రెండవది కదలిక రావాలి మోచిప్పలో, అంతేగాని దాన్ని పిసక్కూడదు. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ అప్పర్ బాడీకి కొన్ని చేసి తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. చేతి వేళ్ళకి అరిచేతులు బయట వైపు, లోపల వైపు పెట్టి ఆకాశాన్ని చూస్తాం. ఇలా రోజు ఇవి ఒక 100-200 చేసుకోండి. చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ కట్ అయిపోతుంది, బాగా సన్నబడిపోతాం. ఇదంతా కూడా బాగా తేడా వస్తుంది రోజు చేసుకుంటే. 200 చెప్పడం ఈజీగానే ఉంటుంది, చేసేటప్పుడు తెలుస్తుంది బాధ. 40 చేసేటప్పటికి ఇబ్బందిగా ఉంది, కానీ స్టామినా పెంచుకోవాలి. ఎంతగా అంటే అప్పర్ బాడీ చేసినంతసేపు మనం ఎక్కడ కూడా చేతులు కిందకి దించకూడదు, ఇంకా ఇదే పనిలో ఉండాలి. ఇంకా అవ్వలేదుగా, ఇది అవ్వలేదు, ఏంటది రొటేషన్ అవ్వలే ఇంకా. ఓకే, ఫింగర్ జాయింట్స్ కూడా అవ్వలేదు. ఇంతసేపు కూడా మన చేతులు దించకూడదు, వికెట్ అనేది కింద పడకూడదు. రివర్స్, ప్లస్ మోచేతులు ముడవకూడదు. ఫింగర్ జాయింట్స్కి ఎక్సర్సైజ్. పిడికిలు బిగించి ఇంకోసారి ఇవ్వండి రొటేషన్. రివర్స్, మోచేతులకి ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ భుజాలు, శ్వాస వదిలేసి ఎదురుగా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఇక్కడంతా లాగేస్తూ ఉంటుంది, కానీ భరించాలి. అలా చేస్తేనే మనకి ఈ భాగంలో నొప్పులన్నీ తగ్గుతాయి. ఇందాకే చెప్పాను కదా, వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. సో అటెన్షన్ పే చేసే అంత నొప్పి రావాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ భాగంలో నొప్పి గమనిస్తూ ఉంటాం కదా, ఎనర్జీ వెళ్ళిపోతుంది, హీలింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం చెప్పక్కర్లేదు అక్కడికి ఎంత వెళ్ళాలి అనేది, కాన్షియస్నెస్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. బాగా వెన్ను నొప్పులు ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? మేరుదండ ముద్ర పెట్టుకొని దీన్ని డౌన్, బ్యాక్, ఫ్రంట్, ఇలా 4 డైరెక్షన్స్లో మళ్ళీ ఇలా వస్తాం. మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మేరుదండ ముద్ర పెట్టుకొని అప్, డౌన్, బ్యాక్, ఫ్రంట్ ఇలా చేసుకోవచ్చు. భుజాల రొటేషన్. రివర్స్, స్లోలీ రిలాక్స్. 2 చేతులు మణికట్టు దగ్గర పట్టుకో. స్ట్రెచ్. 2, 3, 4. ఫ్రోజన్ షోల్డర్కి బెస్ట్.
ఇవి అయితే ఎన్ని చేయమని చెప్తారో రామ్దేవ్ బాబా తెలుసా? మినిమం 30, మొత్తం 100 చేసుకోండి అని చెప్తారు. ఇది కూడా అంతే, చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గడానికి వీపు భాగంలో, ఛాతీ భాగంలో ఎక్స్ట్రా ఫ్యాట్స్ బాగా తగ్గుతాయి. ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళకి ఒక వరమే ఇది. స్లోలీ రిలాక్స్. అలాగే ఈ చెయ్యి కూడా బాగా స్ట్రెచ్ వెనక్కి పెట్టుకోండి వీపు వెనకాల. ఈ రెండో చేతితోటి దాన్ని నెట్టండి, ఇలా నెడుతూ ఉండండి. ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళు ఇలా పరిగెట్టుకొని చేయాల్సిందే. అవసరమైతే వేడి కాపడం పెట్టుకొని తర్వాత మొదలు పెట్టుకోండి ఎక్సర్సైజ్. ఫ్రీగా వస్తాయి, అప్పుడు చాలా ఈజీ మూమెంట్ ఉంటుంది. కాపడం పెట్టుకున్నాక ఏ కాపడం పెట్టాలి? హార్ట్ది. ఎందుకు? సడన్గా వచ్చి నొప్పి కాదు కదా, సో అప్పుడు హార్ట్కి పెట్టుకోవాలి. సో ఇదే బండ గుర్తు. నాకు తెలియదు, ఈ మధ్య తెలుసు. ఎప్పుడు అనుకుంటా ఈ వేడి, ఒకసారి ఐస్ అంటారు, ఒకసారి చల్లగా అంటారు. దాని మీద ఒకసారి గమనిస్తే అర్థమైంది దీన్ని. అక్యూట్ పెయిన్ అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ 1-2 రోజుల్లో వచ్చిన నొప్పులకైతేనేమో ఐస్ కాపడం పెట్టుకోవచ్చు. అంత మించి ఎక్కువ రోజుల నుంచి నొప్పి ఉంటే వేడి కాపడం పెట్టుకోవాలి. ఇలా ఎన్నిసార్లు చేయాలి ఇప్పుడు? ఇది ఎన్ని రిపిటేషన్స్ చేయాలి? 3 టైమ్సా? 3 సెషన్స్, 10. ఎప్పుడైనా రిపిటేషన్స్ అనేది 10, సెషన్స్ వచ్చి 3. ఇంకా ఎక్కువ మాట్లాడితే 5. అంటే మనం ఇక ఏం లేదు, ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఎన్నిసార్లు అయితే మనం మంచి చేస్తాం అంటే తింటామో అన్నిసార్లు చేసుకోవాలి మన ప్రాబ్లం, అప్పుడే తగ్గుతుంది. అంటే పర్టికులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ 5 సార్లు చేయాల్సిందే. 1 డేలోనే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది ఓవరాల్గా. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్. ఇంకా అయిపోయింది అనుకున్నారా? నుదురు, కుడి కణత, ఎడమ కణత, స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, రిలాక్స్. అనులోమ విలోమ చేయండి. ఎడమ చేయి సంజీవిని ముద్ర, చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొట్టన వేలు కలపాలి. హార్ట్కి, వాతపు సంబంధమైన సమస్యలకి అన్నిటికీ అద్భుతంగా పనికొస్తుంది. ఇండైజెషన్ కూడా. కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలుపెట్టండి. ఎడముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. 1 సెకండ్ ఆగి మళ్ళీ అదే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. 1-2 సెకండ్లు ఆగాక మళ్ళీ ఈ కుడి ముక్కు ద్వారా తీసుకున్న ఈ శ్వాసను ఎడమ ముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. చేయండి ఎవరికి వాళ్ళు. ఎంత నెమ్మదిగా, ఎంత వీలైతే అంత ఎక్కువసేపు శ్వాసను సాగదీయండి. శ్వాసల సంఖ్య తగ్గడం కాదు, అదే శ్వాసల సంఖ్య తగ్గించుకోవాలి, శ్వాస నిడివి పెంచుకోవాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. వెన్నుపూస నిటారుగా, నాలిక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. కేచరి ముద్ర అంటే నాలిక చివరి భాగాన్ని అంగిల్ కాంచడం.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. మకరం చాట్ చేద్దాం. చిన్ముద్ర, రెండు చేతులు. డీప్ బ్రీతింగ్. Slowly relax in ధ్యాన ముద్ర. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓం 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 అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.